జనాన్ని మాయ చేయడం కోసం, జనాన్ని లోబర్చుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా గోధుమ రంగు పంచి కట్టలేదు, ఎర్ర లుంగి కూడా కట్టలేదు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా నాకు మతం లేదు, నాకు కులం లేదు అని మొన్న చెప్పి ఇవాళ నాకు కులం ఉంది, మతం ఉంది అని చెప్పని ఇవాళ డ్రామా మాటలైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. నిజాయితీగా, నిక్కచ్చిగా, నికార్సుగా, దమ్ముగా తనేంటో బహిరంగంగా ఒక మాట మీద నిలబడ్డాడు. పదవి ఉంటాయి పోతాయి, మనిషిగా బతకాలి కదా మనం. అధికారం ఉంటుంది పోద్ది. చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా అధికారం శాశ్వతంగా ఉందా? పగలు చీకట్లాగా వస్తుంది పోతుంది. రెండవది, చంద్రబాబు నాయుడు గారి లాగా ఎవడో కూడా సాయంతోనే అధికారంలోకి వచ్చాడా జగన్మోహన్ రెడ్డి? సింగిల్ గా మాత్రమే అధికారంలోకి వచ్చాడు. మనం ఎన్నికల్లో కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, జెండా చూడం, నీ ఇంటి మీద జెండా చూడం అని చెప్పాం కదా, అదే మాట మీద వెళ్ళాడు. కానీ అతనికి ఇవాళ తను కూడా బాధపడుతున్నాడు. ఒక మాట, రేపు ఊరికే నాకు కూడా ఏమన్నా బలం ఇస్తే దాని పేరు రెడ్ బుల్ గిడ్ బుల్ నాకు ఇస్తే నేను అరుస్తాను. ఏంది ఇదంతా? నలుగురు రెడ్ బుల్తో వచ్చి ఇక్కడ అరిస్తే అట్టగా ఎంతమంది అందరూ మామూలుగా ఒక్క నిమిషం మంచి మాట్లాడుకుందాం. ఇవాళ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లతో అధికారాన్ని తీసుకొచ్చింది మీరే. 2029లో కూడా 175 సీట్లతో అధికారాన్ని తీసుకొచ్చేది కూడా మీరే. కూటమి కార్యకర్తలందరికీ చెప్తున్నాం, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా, అరే మీ చేతనైంది మా ఉంటే ఇంకో నెల 2 నెలలు చేసుకుంటా, 6 నెలల తర్వాత ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు తిరగబడతాం మొదలు పెడితే చెట్టుకొకడు పుట్టకొకడు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం చేయగలరు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడిని? ఏం చేయగలరా మీరందరూ? అయితే 4 తన్నులు తన్నగలరు, లేదా వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు జైల్లో వేయించగలరు తప్పుడు కేసులు పెట్టి. అంతకు మించి ఎంతగానో పేగలరా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? అడుగుతున్నా, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కార్యకర్త వెంటగానో పేగలరా? మా అయితే నెల రోజులు జైలు వేయగలగలరు. జైల్లో వెళ్ళి కటకటాలు నెల రోజులు చెప్పకూడదంటా కూడా సిద్ధంగా ఉన్నాం మేమందరం కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం. అధికారాన్ని అనుభవించే 5 ఏళ్ళు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం ఉన్నంతసేపు అనుభవించి జగన్కి అధికారం పోయిన తర్వాత జగన్కి పోటు పొడిచి వెళ్ళేటువంటి తత్వం కానీ అటువంటి కక్కుర్తి ఆలోచన మాత్రం ఇక్కడ ఎవరికి లేదనేది ఇవాళ ఈ జెండా మోసేవాడు ఎవరికి లేదు. అదే సినిమాలో చెప్పాడు కదా, ఏం చెప్పాడు? ఈ కాలు నాదే, ఈ కాలు నాదే బాబు, నీకు ఏం కావాలి మధ్యలో, నా కాలు మీద నేర్చుకుంటానని చెప్పాడు కదా. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ జెండా మోసే ప్రతి ఒక్కరు కూడా అంతే దమ్ముగా, అరే నీ పని కాకపోతే ఇంకొకటికి వెళ్ళి పని చేసుకుంటారా? నా దగ్గర రక్తం ఉంది, కండలు ఉన్నాయి, పని చేసుకు బతుకుతా కానీ జగన్ జెండా మాత్రం వదలరా అని చెప్పి దమ్మున్నటువంటి వాళ్ళే ఇక్కడ ఈ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. చేయి కలపండి, కూటమి కుక్కల్ని తరిమి కొట్టండి. మన ఇంటి వంక, మన బజార్ వంక కన్నెత్తి చూడటానికి భయపడే పరిస్థితి రావాలి. తిరుపతి ప్రసాదంలో దొంగ నెయ్యి కలిసింది నాలాగా తప్పుడు మాటలు మాట్లాడకర్లా. మనం నికాల్సిగా, నిజాయితీగా జగన్ చెప్తాడు కదా, అరే నా గురించి తెలవంది ఎవరికి రా, నేను 4 గోడల మధ్య దేవుణ్ణి ప్రభువుని ప్రార్థిస్తాను, బయటకు వస్తే వెంకటేశ్వర స్వామిని కొలుస్తాను, అల్లాని కొలుస్తానని చెప్పి అట్టా నికాల్సిగా, నిక్కచ్చిగా
కోసి కారం పెట్టినట్టే చెప్పండి, కోసి కారం పెట్టినట్టే చెప్పండి. ఎవరో ఈ ప్రభుత్వం ఏమేమి పాపాలు చేస్తుంది, ఏమేమి తప్పులు చేస్తుంది, ప్రతిదీ కూడా ప్రజలకి చెప్తూ జాగరూకత చేస్తూ ఈ జగన్ కోసం మళ్ళీ 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చేదాకా కూడా గట్టిగా మీరు పనిచేయండి.